నాకు రీసెంట్గా గ్రెడ్లో నుంచి కర్రీ ఇట్ వారి చెట్టినాడ్ చికెన్ కర్రీ పేస్ట్ ఫ్రీగా వచ్చింది. ఇది కర్రీ ఇట్ కంపెనీకి ప్రమోషనల్ వీడియో అనుకోపోతారు, మనం ఇంకా అంతవరకు పోలేదులేండి. ఈ ప్యాకెట్ పైన 0 ప్రిజర్వేటివ్స్ అని వేసిండారు. గుడ్నెస్ ఆఫ్ గీ అంట. ఈ కర్రీ పేస్ట్తో నేను ఈరోజు మీకు చెట్టినాడ్ చికెన్ ఫ్రై చేసి చూపిస్తాను. మనం ముందుగా ఈ ప్యాకెట్ని కట్ చేసి పేస్ట్ని కడాయిలో వేసుకుందాము. ఈ పేస్ట్ని ఒక 2-3 నిమిషాలు బాగా వేయించాలి. ఒక 3 నిమిషాల తర్వాత సుమారుగా 450 గ్రాముల చికెన్ ఇందులో వేసి కాసేపు బాగా ఫ్రై చేసుకోండి. అలా ఒక 5 నిమిషాలు వేయించినాక ఒక 250 ml వాటర్ పోసుకోండి. ఆల్రెడీ ఇందులో సాల్ట్ వేసింటారు, మనం ఒకసారి ఈ టైంలో చూసుకొని సరిపోకపోతే వేసుకోవచ్చు. సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా కలిపి మూత పెట్టి 20 నిమిషాలు ఉడికించాలి. అప్పుడప్పుడు మూత తీసి కలుపుతూ ఉండాలి, లేదా మాడిపోయే అవకాశం ఉంది. – 20 నిమిషాల తర్వాత మూత పక్కన పెట్టేసి ఒక 2 నిమిషాలు వేయించాలి. అలా ఒక 2 నిమిషాలు వేయిస్తే మన చికెన్ ఆల్మోస్ట్ డ్రై అయిపోతుంది. లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసి ఒకసారి కలుపుకోండి. అంతే, మంట ఆఫ్ చేస్తే మన చెట్టినాడ్ చికెన్ ఫ్రై రెడీ అయిపోతుంది. ఈ చెట్టినాడ్ చికెన్ ఫ్రై టేస్ట్ అయితే అంత గొప్పగా ఏం లేదు, అలా అని మరీ అంత ఘోరంగా కూడా లేదు. పర్లేదు, ఒక 7 మార్కులు వేయచ్చు 10కి. తమిళనాడులో ఈ చెట్టినాడ్ చికెన్ చాలా ఫేమస్ అండి. ఈ వీడియోకి ఒక లైక్ చేసుకుని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.